పాములు తమ జీవితకాలంలో అనేక సార్లు కుబుసాన్ని విడిచిపెడతాయి. దీన్ని మోల్టింగ్ అంటారు లేదా షెడ్డింగ్ అంటారు. ఇది వాటి పెరుగుదల, ఆరోగ్యం మరియు ప్రాథమిక జీవచక్రంలో ఇదొక భాగం అన్నమాట. మనకి నార్మల్ జీవక్రియలానే ఇదొక క్రియ. దీనికి పాము కుబుసం విడిచే ప్రక్రియ. ఇది ఫస్ట్ ముందస్తు దశ వచ్చేసి దీన్ని ప్రీ షెడ్డింగ్ ఫేజ్ అంటారు. ఈ దశలో పాము చర్మం ముదురు రంగులోకి మారుతుంది. కళ్ళు ఆకుపచ్చ, నీలం లేదా తెల్లగా అవుతాయి. పాము సాధారణంగా తక్కువ చురుగ్గా ఉంటుంది. భోజనం కూడా తక్కువగా చేస్తుంది. ఇది షెడ్డింగ్ మొదలయ్యే సంకేతంగా పరిగణించబడుతుంది. కుబుసం విడిచే దశ ఇది రెండో దశ. కొన్ని రోజుల తర్వాత పాము కళ్ళు తిరిగి మామూలు రంగుకు మారుతాయి. తల దగ్గర నుంచి పాత చర్మం విడిపించడం మొదలవుతుంది. పాము గట్టి ఉపరితలాలపై గజగజ రుద్దుకోవటం ద్వారా పాత చర్మాన్ని పూర్తిగా విడిచిపెడుతుంది. షెడ్డింగ్ తర్వాత కొత్త ప్రకాశవంతమైన మృదువైన చర్మం కనిపిస్తుంది. షెడ్డింగ్ అనంతరం పాము మళ్ళీ చురుకుగా మారుతుంది మరియు సాధారణంగా ఎక్కువగా భోజనం చేస్తుంది. ఆరోగ్యకరమైన పాముల కుబుసం పూర్తిగా ఒకటిగా విడిపోతుంది. కొన్ని ముక్కలుగా ఉంటాయి. మనం ఎప్పుడన్నా గమనించినట్టయితే కనిపిస్తే కొన్నేమో పూర్తిగా విడిచినట్టు ఉంటాయి. పాముల షెడ్డింగ్ ప్రభావితమయ్యే అంశాలు ఏంటంటే, చిన్న పాములు ఎక్కువగా కుబుసం విడుస్తాయి. సంవత్సరానికి 6-12 సార్లు విడుస్తాయంట. ఆహారం, ఆరోగ్యం. మంచి పోషకాహారం కలిగిన పాములు ఆరోగ్యంగా పెరిగి సమయానికి షెడ్డింగ్ చేస్తాయి. తేమ. తక్కువ తేమ ఉన్నప్పుడు పాము కుబుసం పూర్తిగా విడవకపోవచ్చు. ఇది సమస్యలను కలిగించవచ్చు. సంతానోత్పత్తి. దీనికి రీప్రొడక్టివ్ సైకిల్ ఎలాగుంటుందంటే, గర్భవతి పాములు లేదా సంభోగానికి సిద్ధమైన పాములు ప్రత్యేక షెడ్డింగ్ విధానాన్ని అనుసరిస్తాయి. అసాధారణ షెడ్డింగ్, ప్రాబ్లమాటిక్ షెడ్డింగ్ ఎలాగుంటుందంటే, తక్కువ తేమ ఉన్నప్పుడు, పోషకాహార లోపం ఉన్నప్పుడు, అది ఒత్తిడికి గురైనప్పుడు, చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు, ఇలా షెడ్డింగ్కి సమస్యలు ఉన్నప్పుడు తేమను పెంచడం, గోరువెచ్చని నీటిలో ముంచడం, మృదువైన వస్త్రంతో నెమ్మదిగా మర్దన చేయటం ఇవన్నీ సహాయపడతాయి. పాములకి ఎవరు మర్దన చేస్తారు చెప్పండి? ఇక్కడ మనకి ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, పాముల షెడ్డింగ్ ప్రక్రియను ఎడిసిస్ అని కూడా అంటారు. ఒక పాము జీవితంలో అనేక సార్లు కుబుసాన్ని విడిచిపెడుతుంది. పాము కుబుసం పూర్తిగా విడిపోతే దానిపై చర్మరేఖలు, కన్నులు, తల ఆకృతి సైతం స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని పాములు సాంప్రదాయ నమ్మకాల ప్రకారం అదృష్టానికి, రక్షణకు సూచనగా పరిగణించబడతాయి. పాముల కుబుసాన్ని కొంతమంది దుష్టశక్తులను నివారించడానికి గృహాల్లో భద్రపరుచుకుంటారు. ఈ పాముల షెడ్డింగ్ ప్రక్రియ అనేది సహజసిద్ధమైన జీవచక్రంలో అత్యంత కీలకమైన భాగం. ఇది పాముల ఆరోగ్యానికి, పెరుగుదలకి, కొత్త చర్మం ఏర్పడటానికి సహాయపడుతుంది. సరైన తేమ, పోషకాహారం, మంచి వాతావరణం ఉంటే పాములు అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా షెడ్డింగ్ చేస్తాయి. ఇది మనకి మనకి డైలీ రొటీన్లానే దానికి కూడా ఇది ఒక జీవక్రియ అన్నమాట. స్కిన్ షెడ్డింగ్ అనేది మీకు అసలు ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుందని అర్థమైందని అనుకోండి. కంప్లీట్గా డీటెయిల్డ్గా నేను వీడియో చేశాను. మీకు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా అందరూ చూడండి. నా వీడియోని చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్.